ఇండో జర్మన్ స్నేహబంధంలో మరో ముందడుగు పడింది. రేపటి తరానికి అభివృద్ధి వెలుగులు పంచడానికి కలిసి నడుద్దామని జర్మనీ వేదికగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. టీవీ9 నెట్వర్క్ న్యూస్9 గ్లోబల్ సమిట్ మరో చరిత్రకు మేలురాయిగా మారిందని అభినందించారు. న్యూస్9 ఇంగ్లీష్ ఛానల్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. న్యూస్ టెలివిజన్ చరిత్రలో సంచలనం. జర్మనీలో వందే భారతీయం. Profound changes Modi ji has brought about have forever rewritten India's destiny. Prime Minister Modi is the boss. స్టుట్గార్ట్ లో నిర్వహించిన న్యూస్9 గ్లోబల్ సమిట్ కు విశిష్ట అతిథిగా హాజరైన ప్రధాని మోదీ టీవీ9 న్యూస్ నెట్వర్క్ ను అభినందించారు. భారత్ జర్మనీ భాగస్వామ్యంపై చారిత్రాత్మక ప్రసంగం చేశారు. భారతదేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. इंडो जर्मन पार्टनरशिप में आज एक नया अध्याय जुड़ रहा है. भारत के टीवी9 ने फ्राउ एफ बे, स्टुटगार्ट और बाडेन व्यूर्टेम्बर्ग के साथ న్యూస్9 ఇంగ్లీష్ ఛానల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. భారత్ జర్మనీ రెండు దేశాల బాధ్యతాయుతమైన భాగస్వామ్యానికి ప్రతిబింబమన్నారు. मुझे इस बात की भी खुशी है कि न्यूज9 इंग्लिश न्यूज चैनल भी लॉन्च किया जा रहा है और ये थीम भी दोनों ही देशों की रिस्पांसिबल पार्टनरशिप की प्रतीक है. భారత్ జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు నిండాయన్న ప్రధానమంత్రి రెండు దేశాల ఆత్మీయ బంధానికి శతాబ్దాల చరిత్ర ఉందన్నారు. हमारा आत्मीय रिश्ता शताब्दियों पुराना है. जर्मनी यूरोप का पहला ऐसा देश बना जहां तमिल और तेलुगु में किताबें छपी. వేగంగా అభివృద్ధి చెందడంలో భారత్ తనను తాను సిద్ధం చేసుకుంటుందన్న ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతే అందుకు నిదర్శనమన్నారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఇవే భారత్ సక్సెస్ మంత్ర అన్నారు ప్రధాని. ईज ऑफ डूइंग बिजनेस और स्टेबल गवर्नेंस के लिए लगातार पॉलिसीज बनाई हैं, नए निर्णय लिए हैं. భారత్ లో నేడు ఒక బలమైన వ్యవస్థ రూపుదిద్దుకుందన్నారు ప్రైమ్ మినిస్టర్. వికసిత్ భారత్ భవ్య మందిరం నిర్మాణం కాబోతోందన్నారు. ఇందులో జర్మనీ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉండబోతోందని, భారత్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జర్మనీ కంపెనీల్ని ఆహ్వానించారు ప్రధాని మోదీ. आज भारत में एक ऐसी मजबूत नींव तैयार हुई है जिस पर विकसित भारत की भव्य इमारत का निर्माण होगा और जर्मनी इसमें भारत का एक भरोसेमंद पार्टनर रहेगा. రెండు దేశాల మధ్య సుమారు $34 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోందన్నారు ప్రధాని మోదీ. రానున్న రోజుల్లో ఈ వాణిజ్యం మరింత పెరుగుతుందన్నారు. జర్మనీ ఇంజనీరింగ్ భారత ఇన్నోవేషన్ తో జతకడితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయన్నారు. मैं आपको दुनिया के समृद्ध भविष्य के निर्माण में सहयोगी बनने के लिए आमंत्रित करता हूं. थैंक यू. టీవీ9 నెట్వర్క్ ఆధ్వర్యంలో న్యూస్ గ్లోబల్ సమిట్ భారత్ జర్మనీ స్నేహాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు ప్రధాని మోదీ. ప్రగతి పథంలో భారత్ తో కలిసి నడిచేందుకు ఇదే సరైన అవకాశమని, ఇదే సరైన సమయమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.